మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనము. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచగలను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మంచివాడు, గొప్ప దేవుడు, ఉత్తముడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. తన యొక్క మంచితనం అంతా కూడా దేవుడు మనకు కనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మంచి క్రియలు జరిగిస్తాడు. దేవుడు మన జీవితాల అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనం కూడా మంచి ప్రవర్తన కలిగి మంచి క్రియలు చేసేవారిగా మనము ఉండాలి. దేవుని యందు బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. నిత్యం మనకు దేవుడు మనకు క్షేమాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మేలు చేస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు ఆనందించేవారుగా, సంతోషించేవారుగా ఉండాలి. దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుడి చిన్న ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. అప్పుడే ఆశీర్వించబడతాము, దీవించబడతాము. మన దేవుడు సజీవుడు, నిత్యుడైన దేవుడుగా ఉంటున్నాడు. మన మధ్య దేవుడు సంచరిస్తాడు. తన అభిషేకంతో దేవుడు మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు. తన శక్తిని, బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకున్న బలతలన్నీ కూడా తొలగించే దేవుడుగా ఉంటున్నాడు. అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. భయమును తొలగిస్తాడు. మనల్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి, వినయం కలిగిన వారిగా ఉండాలి, దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మన హృదయములలో నివసిస్తాడు. విరిగిన హృదయమును మనం కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడు. అదే రీతిగా మన యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మన కోరికలను దేవుడు సఫలపరుస్తాడు. మన యొక్క ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనం దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యానికి వందనాలు ప్రభా. నువ్వు మంచివాడవు తండ్రి. అయానికి స్తోత్రాలు ప్రభా. యథార్థవంతుడు, పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు నాయన. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా. సజీవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నిత్యుడమైన దేవుడవు ప్రభా. నీకు వందనాలు అయ్యా తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయానికి వందనాలు ప్రభా. నీ మంచితనం అంతా కూడా ప్రభా అయ్యా మొదట కనపరుస్తానని చెప్పిన దేవుడవు నాయనకు వందనాలు అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి ప్రభా నాయన. మంచి ప్రవర్తన వాళ్ళు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నుంచి ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నిత్యం ప్రభా క్షేమాన్ని దయచేసే దేవుడవు నాయన. మేలు చేసే దేవుడు, మాకు సహాయం చేయవాడు నాయన. స్తోత్రాలు ప్రభా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. తన ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడే దేవుడు నాయన. అయా తండ్రి భయంలో తొలగించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మధ్యలో సంచరించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మా హృదయాలలో ప్రభా నివసించేవాడో దానికి స్తోత్రాలు నాయన తండ్రి. మళ్ళీ దీన మనసు దయచే, వినయమును దయచేయండి ప్రభా. విధేయత దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా నీ యందు భయంతో తన భక్తితో మేము జీవించాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీకు ఇష్టలుగా, నీ ప్రియులుగా మేము జీవించాలయ్యా తండ్రి. నీ మాటకు లోబడేవారి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు తండ్రి నువ్వు జరిగించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమూల రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. నీ స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరికి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. స్తోత్రాలు ప్రభా.
తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించి రాని స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మాయ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్య దేవుడు రీతిగా మన పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించుగాక, ఆమేన్.